3 గంటల టైము లోపల కూర్చోవడం చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. ఓవరాల్ గా సినిమా పాప అయితే కాదు, అటర్ పాప అని చెప్పొచ్చు. అటర్ పాప నా దృష్టిలో. ఎందుకంటే కంటెంట్ కానీ, కాన్సెప్ట్ కానీ, స్టోరీ కానీ ఏం లేదు. ఫస్ట్ లో ఒకటి చూపించాడు, మిడిల్ లో ఒకటి చూపించాడు, ఎండింగ్ లో ఒకటి చూపించేసాడు. కానిస్టేబుల్ అన్నాడు, మిలిటరీ అన్నాడు, లేదా అన్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఓవరాల్ గా సినిమా చూసుకుంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ కోసం మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ప్రతి సినిమాకి ఎరగొడేస్తారు, డుమ్ములు వేస్తారు, బాక్సులు బతలాసిపోతున్నారు. ఇందులో అనిరుద్ధికి సంబంధించిన మార్క్ అయితే కనపడలేదు. సత్యదేవ్ క్యారెక్టర్ అంత మాత్రం అనిపించింది. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా చెప్పాలి, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది ఆవిడకి వెళ్దాం. ఓవరాల్ గా సినిమా వన్ టైం కూడా కష్టంగా చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే కింగ్డమ్. అసలు సమస్య లేదు. 300 మాట దేవుడు టైం వేస్ట్. గ్రేట్ కంబ్యాక్ ఫర్ విజయ్ దేవరకొండ. డైరెక్షన్ గానీ, అనిరుద్ధ్ మ్యూజిక్ గానీ, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అలా ఏం లేదు, స్టోరీ ఎక్సలెంట్ ఉంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టోరీలో ఏమైంది అనేది, ప్లాట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. లైక్ ఎట్లా అంటే ఎలివేషన్ అట్లా లేప్ పడేసింది. అండ్ వీళ్ళ యాక్టింగ్, విజయ్ దేవరకొండ కానీ, సత్యదేవ్ కానీ, అండ్ విలన్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. అందరికీ కంబ్యాక్ అది ఫస్ట్ షో. హీరోయిన్ ఏం లేదండి అసలు, టు బి ఆనెస్ట్. హీరోయిన్ ఏం లేదు, 2-3 చోట్ల కనిపిస్తుంది. హీరోయిన్ అయితే అంత ఏం లేదు. కటింగ్స్ అయింది, సాంగే లేదు. సాంగ్ ఎగరగొట్టేసినారు. బట్ వర్త్ అనమాట. ఏంటంటే అది వస్తే ప్రాబబ్లీ ఈ యాక్షన్ సీక్వెన్స్ అంతా పోయేదేమో. సో ఏది తీసేసినా కూడా సినిమా మాత్రం అదరగొట్టారు మొత్తం. బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఫర్ షూర్. విజయ్ కి మంచి కంబ్యాక్, గుడ్ జాబ్. గౌతమ్ డైరెక్షన్ మాత్రం అదిరిపోయిందండి. ఎక్కడెక్కడ ఏమేమి ఎలివేషన్ ఉండాలో అక్కడ పెట్టినాడు. మ్యూజిక్ కానీ, ఆ ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉంటుందో సూపర్ గా బిల్డ్ చేసినాడు. ఊడ్చి పడేశాడు, అద్దరగొట్టాడు. వెంకన్న స్వామి గారు అందరి ముందు విజయ్ ఉంటాడు. ఇంకా అదిరిపోయింది. అది బాగా అనిపించింది. ఆయన దగ్గర నుంచి పెళ్లి చూపుల తర్వాత అలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మళ్ళీ విజయ్ ఈజ్ బ్యాక్, యాక్టర్ విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్ అని చెప్పి అనిపించింది. సో ఏ స్టాండ్ అలోన్ పర్ఫార్మెన్స్ బై అనిరుద్ధ్. ఇంతకు మించి ఏం చెప్పలేను. బిహైండ్ ద కెమెరా ముగ్గురు డ్యూటీ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ వైజ్ నాగవంశీ గారు, అండ్ డైరెక్షన్ వైజ్ మన గౌతమ్ గారు, అండ్ మ్యూజిక్ వైజ్ అనిరుద్ధ్, అండ్ ఆన్ స్క్రీన్ విజయ్ దేవరకొండ. అండ్ మురుగన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, ప్లేడ్ బై వెంకటేష్. సో ఓవరాల్ గా సినిమా అనేది కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే సెట్ అవుతుంది. బట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో మీకు ఎలా ఇది? సో ఓవరాల్ గా సినిమా అయితే చూడొచ్చు అని చెప్పి అనిపించింది. వన్ టైం వాచ్ కొంతమందికి, అండ్ డీసెంట్ వాచ్, వర్త్ ప్రైస్ అని చెప్పేసి చాలా మంది ఇదే ఒపీనియన్ మీద ఉంటారని నేను అనుకుంటున్నా. సో ఓవరాల్ మై రేటింగ్ ఈస్ 3/5. భాగ్యశ్రీ క్యారెక్టర్ అంటే హీరోయిన్స్ ఎందుకురా అని చెప్పి అనిపిస్తారు. ఈ సినిమాలో కొంచెమైనా వర్త్ అనిపించింది, అంటే స్టోరీకి పనికొచ్చింది అని చెప్పి అనిపించింది భాగ్యశ్రీని చూస్తే. థ్యాంక్ యూ. మైనస్ అంటే యాక్చువల్ స్టోరీ ఒకలా స్టార్ట్ అయింది, దానికోసమే వెయిట్ చేసాం. కాకపోతే మళ్ళీ ఎండ్ అప్ వేరేలా అయింది. సో కంక్లూజన్ లేదు, కంక్లూజన్ కోసం పార్ట్ 2 చూడాలి. సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా లేదంటే ఏమంటారు? అంటే ఫ్యాన్స్ ఏమో తెలీదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే 8. సో అంటే కొండన హిట్ పడినట్టేనా అన్న? 8 అన్న, సూపర్ 8 అన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ, మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు ఎక్కడ కూడా లాగ్ లేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి అసలు అల్టిమేట్ హిట్ ఇది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం వీడి హిట్ కొట్టాడు, అంతే పక్కా హిట్ ఇది. హైలైట్స్ ఏంటి అని అంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ విలన్ ఫిజిక్ బాగుంది, అంతా బాగా మెయింటైన్ చేశాడు. ఆఫ్టర్ ఎ కంబ్యాక్ అసలు డిఫరెంట్ గా తీసాడు స్టోరీ లైనప్, అండ్ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా తీసాడు. నేను ఫ్యాన్ అంటే ఫ్యానే, బట్ యాజ్ అ ఫ్యాన్ గా చెప్పట్లేదు. యాజ్ అ మూవీగా నేను రివ్యూ ఇస్తున్నా. 8/10 కాదు, 10/10 ఇస్తున్నా నేను. పార్ట్ 2 కి డెఫినెట్ గా మనం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే విలన్ ఉన్నారో వాళ్ళ అన్నయ్య కూడా వస్తున్నాడు, సింగపూర్ నుంచి వస్తున్నట్టుగా చూపించారు. సో అది మనం వెయిట్ చేయాలి. అసలు ఏంటి సెకండ్ పార్ట్ ఏంటి అన్నది మనం వెయిట్ చేయాలి. డిసప్పాయింట్ అంటే ఎక్కడ కూడా నాకు లాగ్ అనిపించలేదు మూవీ. ఓవరాల్ గా అది కంటిన్యూస్ ఫ్లో గా వెళ్ళిపోయింది మూవీ అనేది. సో ఇట్స్ అ గుడ్ హిట్. విజయ్ దేవరకొండ చెప్పచ్చు.
కెమెరాస్ చూసాం. సెకండ్ పార్ట్ ఎలా ఉన్నది? సెకండ్ పార్ట్ ఇంకా మొత్తం స్టోరీ డిఫరెంట్ స్టోరీ. సెంటిమెంట్ ఎలా అనిపించింది మేడం? ఆబ్వియస్లీ బ్రదర్ సిబ్లింగ్. మీరు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి సినిమాలో? సిబ్లింగ్ స్టోరీ అది. ఆ బ్రదర్ కోసం ఎంత దూరాలు వెళ్తారో అది. దేవరకొండ గారిని సినిమా చూసినప్పుడు ఏమనిపించింది విజయ్ గారు? గూస్బంప్స్ వచ్చాయి, అందరికి వచ్చాయి. కొద్దిగా ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా ఇంటెన్స్ గా ఉంటది, ప్యూర్ డ్రామా బేస్డ్ గా వెళ్తా ఉంటది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అదే కంటిన్యూ చేశారు. ఇంకా హైస్ ఏ ఉండవు, కొంచెం ఫ్లాట్ గా ఉంటది. అంటే మీరు ప్రీ రిలీజ్ మొత్తం చూస్తే ఇంకా వాళ్ళు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్తే మేబీ డిసప్పాయింట్ అవ్వచ్చు. సెకండ్ హాఫ్ కూడా నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. ఇంక సెకండ్ హాఫ్ మీకు తెలిసిపోద్ది స్టోరీ, ఇంకా మీరు ప్రిడిక్ట్ చేసేస్తారు స్టోరీ, ఇదే జరుగుద్ది. బట్ హైసే ఉండవు. అంటే ముందు ఫిల్మ్స్ కంపేర్ చేస్తే చాలా బెటర్. అది చూడండి సినిమా.